ఐ థింక్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ లేకుంటే 12th క్లాస్ కానీ కంప్లీట్ చేసి ఉండుంటారు. అండ్ ఆల్సో మీరు కరెక్ట్గా ఈ మూమెంట్కి మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు, అంటే ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, అసలు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి, అసలు నేను ఏ వేళ వెళ్ళాలి ఏ వేళ వెళ్ళకూడదు, ఇలాంటి చాలా డౌట్లు ఉంటాయి. సో ఈ వీడియోలో ఖచ్చితంగా మనం అన్నిటి గురించి డీప్గా ఫుల్గా పిన్ టు పిన్ పాయింట్ కవర్ చేసుకుంటే వెళ్దాం. ఓకే, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి, అండ్ ఆల్సో ఎన్ని దాకా చూడండి, ఖచ్చితంగా ఒక మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, కమింగ్ టు టాపిక్. జనరల్గా మీరు ఎంసెట్ కానీ జేఈ కానీ లేకుంటే ఆ వేలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో ఆ వేలో రాసినప్పుడు మీకు ఇంకో చాయిస్ ఉండదు, అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ బట్టి లేకుంటే మీకు వచ్చిన పర్సంటేజ్ బట్టి వచ్చిన ర్యాంక్ని బట్టి ఆ విధంగా వాళ్ళే మీకు తగ్గట్టు వాళ్ళే ఒక కోర్సుని కానీ లేకుంటే ఒక బ్రాంచ్ని కానీ వాళ్ళే ఇచ్చి కాలేజ్లో వాళ్ళే ఇచ్చి ఆ వేలో తీసుకెళ్తారు. సో ఏ మూమెంట్లో అయితే మీరు ఈ జేఈ కానీ లేకుంటే ఈ ఎంసెట్ కానీ లేకుంటే మీ దగ్గర ఉన్న ఏమన్నా అవైలబుల్గా ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఆ వేలో ఉంటాయి. సో ఈ వీడియో ఏంటంటే దానికి సంబంధించింది కాదు, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్క దానికి పర్టికులర్గా నేను వీడియో చేయాలి. సో దానికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఎవరైతే లేదు మొత్తాన్ని మనకి ఛాన్స్ లేదు అంటే జేఈ కొంచెం పర్సంటేజ్ చాలా కొంచెం తక్కువ వచ్చి లేకుంటే ఎంసెట్ కూడా ర్యాంక్ అంత మంచిగా రాకుండా మళ్ళీ ఆ కాలేజ్ సఫర్ అవడం కన్నా మంచి కాలేజ్ చూసుకోవాలి, మేబీ డీమ్ టు బి యూనివర్సిటీ కానీ కొన్ని యూనివర్సిటీస్ కానీ అటానమస్ కాలేజెస్ కానీ ఆ వేళ వెళ్ళాలని థాట్ కొంతమంది ఉంటుంది. వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో వాళ్ళు జనరల్గా మనం బయట ఉన్న సినారియోలో ఉంటుందంటే జనరల్గా ఎవరినైనా ప్లేస్మెంట్స్ అంటారు అంతే. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటారు. దాంతోపాటు ఇంకా చాలా ఉంటాయి. అది చాలా నాకు తెలిసి చాలామంది తెలీదు. నేను ఒక బీటెక్ స్టూడెంట్గా నేను కాలేజ్ జాయిన్ అయ్యే ముందు నేనైతే ప్రికాషన్ తీసుకున్నానో ఇక్కడికి వచ్చి నేనేం నేర్చుకున్నానో అవన్నీ కరెక్ట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూడటం వల్ల మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో చూడటం వల్ల మంచిగా అనలైజ్ చేసి మొత్తం చూసి ఒకసారి అనలైజ్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా బెస్ట్ అండ్ బెటర్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే, టాపిక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంతకుముందు చెప్పింది ప్లేస్మెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి జనరల్గా వచ్చే టాకే. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్ అండ్ ఓకే ఇంపార్టెంట్. సో దాని నుంచే మొదలు పెడదాం. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే జనరల్గా ఎలా చూడాలి ఏం చేయాలంటే జనరల్గా మనం పర్టికులర్ కాలేజ్ని చూస్ చేసుకుంటే ఆ పర్టికులర్ కాలేజ్ ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయినాయి అది ఒకసారి చూసుకోవాలి. ఎంత ఎక్కువ కంపెనీస్తో టైఅప్ అయితే అంత మంచిది. సో కొన్ని కంపెనీలతో కొంచెం టాప్ కంపెనీతో టైఅప్ అయ్యి చాలా ఎక్కువ కంపెనీలతో టైఅప్ అయ్యి అలా చాలా కాలేజీలు ఉంటాయి. మేబీ డీమ్ టు బి యూనివర్సిటీ కానీ కొన్ని యూనివర్సిటీలు కానీ అలా ఉంటాయి. చాలా యూనివర్సిటీలు అలాగే ఉంటాయి, కొన్ని మాత్రం ఆ వేలో ఉండవు. ఒకసారి దాన్ని మీరు అనలైజ్ చేసుకుని చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు వచ్చేది ప్లేస్మెంట్స్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో దాని తర్వాత ప్యాకేజెస్ ఉంటాయి. సో జనరల్గా అందరికీ ఉన్న రాంగ్ థాట్ ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దాన్ని బేస్ చేసుకుని అసలే వెళ్ళకూడదు. ఎందుకంటే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఎవరికి వస్తుంది, ఒకే ఒక్కడికి వస్తుంది. సో అంటే మీకు రాదని మీకు రాలేదని నేను అలా చెప్పట్లేదు. సో లైక్ జనరల్గా అది చూసి వెళ్ళకూడదు, యావరేజ్ ప్యాకేజ్ చూసి వెళ్ళాలంటున్నా. ఎందుకు ఇలా అంటున్నానంటే సో సర్టెన్ పర్సన్స్ వస్తాయి, అందరికైతే హైయెస్ట్ ప్యాకేజెస్ రావు ఖచ్చితంగా, అది బ్రూటల్ రియాలిటీ అది. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన చూసి ఆ వేలో బ్యానర్లు చూసి వెళ్ళకూడదు. మీరు ఖచ్చితంగా ఆ వేలో కాకుండా ఫస్ట్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకోవాలి. మీరు ఏ మూమెంట్లో అయితే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆలోచిస్తారో అది తప్పు. సో మీరేం చేయాలంటే యావరేజ్ ప్యాకేజ్ చూసుకోవాలి, దాని తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్, దాని తర్వాత లోయెస్ట్ ప్యాకేజ్. సో ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సో యావరేజ్ ప్యాకేజ్ అంటే జనరల్గా నాకు తెలిసి ఇప్పుడున్న సినారియోలో సో 2025లో ఇప్పుడు మనం ఉన్న జనరల్గా బట్టి ఒక 10 to 15 lakhs యావరేజ్ ప్యాకేజ్ అంటే ఓకే, అంతకన్నా ఎక్కువ ఉన్న ఓకే, నేను దానికన్నా తగ్గొట్టు అనట్లేదు. సో ఆ అరౌండ్లో అలా చూసుకుంటే చాలా బాగుంటుంది. సో కాలేజ్ యావరేజ్ ప్లేస్మెంట్స్ అనేది అలా ఉంటే ఖచ్చితంగా బాగుంటాయి. ఆల్సో లోయెస్ట్ లైక్ లీస్ట్ ప్యాకేజ్ కానీ లోయెస్ట్ ప్యాకేజ్ కానీ జనరల్గా చాలా యూనివర్సిటీలో అంత తక్కువ మరి దారుణంగా ఉండదు, 4 lakhs to 3 lakhs అలా ఉంటుంది. సో ఆ విధంగా చూసుకోవాలి మీరు. ఆ విధంగా మీకు ఓకేనా లేకుంటే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, ఆ విధంగా మీరు జనరల్గా అనాలిసిస్ చేసుకుని ఆ వేళ వెళ్తే చాలా బాగానే ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి క్లియర్ అనుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ పాయింట్ ఏంటంటే కాలేజ్ గురించి మీరు డీప్ అనాలిసిస్ చేయాలి. ఏంటంటే డీప్ అనాలిసిస్ అంటే దాని ర్యాంకింగ్ చూసుకోవాలి, కాలేజ్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఇవన్నీ దీంట్లోనే వస్తాయి పాయింట్ నెంబర్ 2లో. సో పాయింట్ నెంబర్ 2లో ఫస్ట్
మీ కాలేజ్ ఎలా ఉందో చెక్ చేయాలి. సో కాలేజ్ ఎలా ఉందో చెక్ చేయాలంటే జనరల్గా ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మీరు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని కొట్టంగానే వస్తుంది, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీ పర్టికులర్ కాలేజ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కాలేజ్ని అక్కడ సర్చ్ బార్ ఉంటుంది. సో దాన్ని అక్కడైతే టైప్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీ ఒక్కొక్క పర్టికులర్ కాలేజ్కి ఒక్కొక్క ర్యాంకింగ్ ఇస్తారు. సో ఆ ర్యాంకింగ్ ఎక్కడుందో చూసుకోవాలి. సో నేనేమంటానంటే అది టాప్ 100లో ఉండేలా చూసుకోండి. బిలో 100లో ఖచ్చితంగా ఉండకూడదు, 100 కన్నా తక్కువ ఉండకూడదు, 100లో ఉండాలి. 1 నుంచి 100లో ఎక్కడున్నా పర్లేదు. సో టాప్లో ఉండేట్టు చూసుకోండి. సో ఈవెన్ టాప్లో లేకుండా లైక్ ఇప్పుడు 100కి మధ్యలో ఉన్నా ఓకే, ఆ విధంగా చూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో రేటింగ్ ఏంటంటే కాలేజ్కి నాక్ వాళ్ళు ఇస్తారు. అంటే నాక్ A++, ఇలా ర్యాంకులు ఉంటాయి. సో నాక్ A++ అనేది టాప్ ర్యాంక్ అనమాట. సో ఆ విధంగా కూడా మీరు ర్యాంకింగ్ కూడా ఖచ్చితంగా చూడండి. సో ఆ విధంగా చూసినట్టయితే కొంచెం బాగుంటుంది. సో ఆ విధంగా ఆ విధంగా ర్యాంకింగ్ బేస్ చేసుకుని వెళ్తాం కూడా మంచిదే కొంచెం. ఆల్సో ఏ మూమెంట్ అయితే నీకు ఎండ్ ఆఫ్ ద డే సర్టిఫికేట్ కానీ డిగ్రీ వచ్చినప్పుడు అదే ర్యాంకింగ్ అలా పడుతుంది. కాలేజ్ ర్యాంకింగ్ కానీ, కాలేజ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, కాలేజ్ అగ్రిగేషన్ కానీ, అంటే నాక్ A++ క్యాంపసా లేకుంటే ఏంటి అన్నీ పడతాయి. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. ఇప్పుడు మనం దీనిలోనే సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. సో అదేంటంటే ఫ్యాకల్టీ. సో జనరల్గా మొత్తం పేరెంట్స్కి కానీ లేకుంటే మీ పక్కన ఉన్న అంకుల్ కానీ ఆంటీకి కానీ లేకుంటే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎలా ఉంటుందంటే ఫ్యాకల్టీ మంచిగా ఉంటే స్టూడెంట్ చదివేస్తాడు చేసేస్తాడు అని. అది తప్పు. ఏ మూమెంట్లో అయితే స్టూడెంట్కి సెల్ఫ్ లెర్నింగ్ లేదో ఆ ఫ్యాకల్టీ కానీ ఆ ప్రొఫెసర్ కానీ అంత చెప్పినా అసలు చెప్పేది ఏముంటుంది. నాకు తెలిసి బీటెక్ కాలేజీలోకి వచ్చిన దాని తర్వాత వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళ బాధ్యత ప్రకారం చెప్తారు. చెప్పకుండా ఖాళీ కూర్చోబెట్టి అలా చేయరు. అలా కాదు నేను అనేది. సో జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మార్గం, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని చెప్తారు అంతే. సో దాని తర్వాత నేను నడిపించి చేయి తీసుకెళ్ళి నేను రాకపోతే నేను లాక్కెళ్ళి అవన్నీ చేయడు. స్కూల్లో మేబీ కాలేజెస్లో మీరు ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ చూసుంటారు. నువ్వు చదవకపోతే నేను లాక్కొచ్చి చదివించి లేకుంటే నేను బలవంత పెట్టైనా నేను నల్లగొల మంచి మార్కులు తెప్పించి ఏదో చేసిన టీచర్లు ఉంటారు, కొంతమంది చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా అయితే ఇక్కడ జరగదు. ఎందుకంటే నీకు ఏ మూమెంట్లో అయితే సెల్ఫ్ లెర్నింగ్ లేదో ఆ క్యాపబిలిటీ, కెపాసిటీ లేకుంటే ఆ స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. సో ఒకవేళ లేకపోతే ఏం పర్లేదు, అదేం పెద్ద క్రైమ్ ఏం కాదు, లేకుంటే అదేమో పెద్ద ఇదేం కాదు. సో నేర్చుకో, తప్పులేదు. సో ఆ విధంగా నువ్వు రెడీగా ఉండాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాకల్టీని చూసినా పర్లా, చూడకపోయినా పర్లా, నీకు డౌట్ ఉండి మీకు ఏమన్నా మొత్తం డీమ్ టు బి యూనివర్సిటీ లేకుంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు అంటే ఖచ్చితంగా మంచిగా వాళ్ళకి డిగ్రీలు ఉన్న మంచి హై ప్రొఫెసర్లని తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ కూడా రెప్యుటేషన్ కానీ లేకుంటే ర్యాంకింగ్ అన్నీ పెరిగి వాళ్ళు కూడా డెవలప్ చేయాలని చూస్తారు. సో ఆ విధంగా నాకు తెలిసి బెస్ట్గా ఉంటుంది. నేనైతే ఫ్యాకల్టీని మొత్తం నేను చూసుకోవాలి. సో ఆ విధంగా వెళ్ళిపోయా. సో మీరు చూస్తానని తప్పులేదు, ఒకసారి చూడండి. దాని తర్వాత జనరల్గా ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే కాలేజ్ గురించి అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చేసి ఫీడ్బ్యాక్ అబౌట్ పర్టికులర్ కాలేజ్, పర్టికులర్ యూనివర్సిటీ అని వీడియోలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి టైప్ చేయాలి కానీ చాలా వీడియోలు ఉంటాయి. సో అవి నాకు తెలిసి ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మకూడదో నాకు తెలియదు. సో ఎందుకంటే నేను వీడియో చేస్తే నేను మేబీ కొన్ని పాయింట్లు మిస్ చేయవచ్చు, మేబీ ఇంకో పర్సన్ ఉండొచ్చు, మరీ రాగా చెప్పొచ్చు, అలాంటి పర్సన్ మీకు దొరకపోవచ్చు. మేబీ ఇంకో పర్సన్ ఉంటాడు లైట్గా స్లోగా పాజిటివ్స్ అన్నీ చెప్పేసి నెగిటివ్ అన్ని కవరప్ చేయొచ్చు. దానికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే కాలేజ్ డైరెక్ట్గా వచ్చేసి ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా అడ్మిషన్ స్టేట్లో ఉన్నారు. ఐ మీన్ లైక్ మీకు లోపలికి రాణిస్తాం అనేది అలా ఉండదు, లోపలికి రానికపోవడం ఉండదు. ఎందుకంటే అడ్మిషన్ టైంలో న్యూ అడ్మిషన్ అని చెప్పి లోపలికి వెళ్ళి క్యాంపస్ మొత్తం ఒక రౌండ్ వేసి అసలు ఎలా ఉంది, మొత్తం ఎన్విరాన్మెంట్ ఏంటి, క్యాంపస్ ఎలా ఉంది, అసలు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, అక్కడ మధ్యలో చాలామంది కనిపిస్తూ ఉంటారు స్టూడెంట్స్. సో కొంచెం వెళ్ళండి బ్రదర్ ఇలా కాలేజ్ ఎలా ఉంటుంది, అలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో పర్టికులర్ డిపార్ట్మెంట్ అసలు ఏంటి, ఎలా ఉంది ఏంటి, అన్నీ బాగున్నాయా ఏంటి, మొత్తం ఒకసారి క్లియర్గా కనుక్కుంటే వాళ్ళు నీకు బెటర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టేక్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నా, కాలేజ్ ఉన్నారు, అడ్మిషన్కి వస్తూ ఉంటారు. సో నేను వచ్చినప్పుడు నా కాలేజ్ ఎలా ఉందో అలా అడుగుతూ ఉంటారు. సో నేను జెన్యున్గా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉన్నాను. నేనేమైనా నెగిటివిటీ ఫేస్ చేస్తే ఇలా ఉందని చెప్తా. ఎందుకంటే నేనేదో అడ్మిషన్ డిపార్ట్మెంట్ లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కాదు నేను. ఎందుకంటే నేను స్టూడెంట్ని, నేను యాజ్ ఎ స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్ నేను సఫర్ అవ్వకూడదని నేను జెన్యున్గా చెప్తా. సో నేను ఆల్రెడీ జెన్యున్గా చెప్తే ఎవరికైనా. సో ఆ విధంగా చాలామంది అంటే 98% జెన్యున్గా చెప్పేవాళ్ళు ఉంటారు. సో అందరు నమ్మని అనట్లేదు, ఫస్ట్ మీ అనాలిసిస్ ఇంపార్టెంట్, దాని తర్వాత అవతల వ్యక్తిని నమ్మాలి. సో నేనేదో చెప్పానని వాళ్ళు ఏదో నేను చెప్పారని ఇదే కాదు, నేను ఏ వీడియోలో చెప్పినా, మీరు ఏ వీడియో చూసినా, ఎవరు మాట్లాడినా, ఎవరు చెప్పినా బ్లైండ్గా ఫాలో అవ్వకండి. వాళ్ళ మాట ముందు కాదు, ఫస్ట్ మీ అనాలిసిస్ ముందు, మీ ఐడియా, మీ లాజిక్లు అన్నీ ముందు, దాని తర్వాత
తర్వాత నేను కానీ ఎవరైనా చెప్పిన మాటలు వినండి వినడంలో తప్పలేదు. దానికి ఉన్న కాలేజీకి మ్యాచ్ అవుతుందా లేదా. సో టేక్ ఎగ్జాంపుల్, నా కాలేజ్లో ఫుడ్ బాగుందన్న, సో బ్రెయిన్గా ఫుడ్ బాగుందని నువ్వు అడ్మిషన్ రాసి ఆ విధంగా వెళ్ళకూడదు. ఫుడ్ బాగుంది అన్నాడు, అసలు టేస్ట్ చేద్దాం, మనకు ఎలా అనిపించింది, తను అలా చెప్పాడు, అసలు ఏంటి, ఆ విధంగా వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి ఓకే చెప్పాడు బాగుందని చెప్పాడు, ఓకే ఇక బాగానే ఉంది, ఆ విధంగా మీరు అనాలిసిస్ చేయండి. ఆ విధంగా ఖచ్చితంగా చేసినట్టయితే బాగుంటుంది. ఈ విధంగా మీరు కాలేజ్ వాళ్ళని అక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడిగితే బాగుంటుంది. ఇంకా మీకు డీప్గా అంటే అక్కడ హెచ్ఓడీస్ ఉంటారు, పర్టికులర్ డిపార్ట్మెంట్కి పర్టికులర్ హెచ్ఓడీ ఉంటారు, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, అసలు ఫీ స్ట్రక్చర్లు ఏంటో తెలుసుకోండి. అన్నీ తెలుసుకుని ఆ విధంగా వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. సో ఆల్సో ఈ కాలేజెస్లో బీటెక్ కాలేజెస్ అంటే స్కూళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ కాలేజీలో లాగా ఏదో ఇప్పుడు చదువుటం అనేది అలా ఉండదు. సో డిఫరెంట్ ఇప్పుడు చదువు కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తారు అంటారు. అంటే క్లబ్బులు అని కొన్ని ఉంటాయి. క్లబ్లు అంటే జనరల్గా నువ్వు ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్స్ క్లబ్స్ అని ఉంటాయి, దాని తర్వాత డ్రామా క్లబ్స్ ఉంటాయి, దాని తర్వాత యూబీఐ అని కొన్ని క్లబ్స్ ఉంటాయి, దాని తర్వాత కోడింగ్ క్లబ్స్ అని ఉంటాయి. సో డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. ఆ విధంగా కూడా ఆ ఫెసిలిటీ నువ్వు చూస్ చేసుకున్న పర్టికులర్ కాలేజ్కి ఉందో లేదో చూసుకోవాలి. ఆ విధంగా నువ్వు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నువ్వు చూసుకోవాలి. దాని తర్వాత వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు కాలేజ్ చూస్ చేసుకోవడానికి ముందు ఇది బేస్ చేసుకుని చూసుకోవాలి. అదేంటంటే కాలేజ్ హాస్టల్ గురించి. సో ఖచ్చితంగా నువ్వు డే స్కాలర్ అయితే ఇది ఒకే కొన్ని నిమిషాలు ఈ టాపిక్ పక్కన పెట్టి హాస్టల్ అనేది జస్ట్ తెలుసుకో, తప్పలేదు కదా. సో మేబీ చాలామంది నాకు తెలిసి దూరంగానే ఉంటారు, అంటే ఇంటికి కాలేజీకి దూరంగానే ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. సో ప్రతిరోజు ట్రావెల్ చేయాలంటే కష్టం కాబట్టి హాస్టల్లో ఉండడానికి ట్రై చేస్తారు. హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో క్యాంపస్ గురించి తెలుసుకున్నాం, ఓకే, హాస్టల్లో వదిలేస్తే ఎలా, హాస్టల్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో హాస్టల్లో ఉండాల్సిన మెయిన్ థింగ్స్, ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫుడ్ బాగుండాలి. సో నీకు బాగుండాలి. సో బాగుంటాం అంటే ఏదో వాళ్ళకి నచ్చి ఏదో ఫ్యాకల్టీకి మెంబర్స్కి అని లేకుంటే మేనేజ్మెంట్ నచ్చితే సరిపోదు, నీకు నచ్చాలి. అక్కడ టేస్ట్ చేసి ఎలా ఉంది అండ్ ఆల్సో అక్కడ కూడా స్టూడెంట్స్ అడుగు, ఇప్పుడు టేస్ట్ ఇలా ఉంది, కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత నేను మారుస్తారా, ఇలాగ ఉంటుందా. సో ఆ విధంగా కూడా డౌట్ రేస్ చేయి, తప్పలేదు. ఆ విధంగా ఖచ్చితంగా వెళ్ళు. సో ఫుడ్ తిను, అసలు ఎలా ఉందో చేసే. ఫుడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మేబీ మీకు అనిపించవచ్చు, లేకుంటే ఎవరైనా ఏ పేరెంట్ అన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు అనిపించవచ్చు, వీడేంట్రా బాబు తింటాకి వెళ్ళాడు చదువుకుంటాకి వెళ్ళాడు అనుకుంటే నేనేం చేయలేను, ఐఎమ్ వెరీ సారీ, నేను తింటాకి వెళ్ళాను ఓపెన్గా చెప్తా. ఎందుకంటే నేను ఏ మూమెంట్లో అయితే హెల్తీ ఫుడ్ తిని, ఏ మూమెంట్లో అయితే నేను ఆ గుడ్ ఫుడ్ తిన్నట్టయితేనే నేను కాలేజీకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోగలను, ఆరోగ్యంగా ఉండగలను అండ్ ఆల్సో ఎనర్జెటిక్గా ఉండగలను. వీటికంటే ఏదో కొంచెం క్లాసులు కూర్చుని వచ్చేసి ఏదో బట్టి పట్టేసి రాసేది నాకు తెలుసు కాదు. కాన్సెప్ట్ అనాలిసిస్ చేయాలి, లేకుంటే మొత్తం అన్నీ చేయాలి. మొత్తం అంటే ప్రాక్టికల్గా ఉంటాయి, కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. టీచర్ ఏం చేస్తారంటే వాళ్ళ బాధ్యత ప్రకారం చెప్తారు, ప్రొఫెసర్ బాధ్యత ప్రకారం ఓకే ఈ టాపిక్ని చెప్పాలి అంత క్లియర్గా చెప్తారంటే ఎవడు అంత క్లియర్గా చెప్పడు. వాళ్ళు ఉన్న టైంలో బెటర్గా అండర్స్టాండింగ్ వేలో చెప్తారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చెప్తారు. నువ్వు ఫుడ్ సరిగ్గా లేకపోతే నువ్వు ఏదో మొత్తం నీరసంగా ఉండి ఆ వేలు వెళ్ళిపోతే చాలా బాగోదు అది. సో దాని గురించి నేను ఎలా అన్నాను, ఓకే. దాని తర్వాత ఏంటంటే కాలేజ్ అన్న హాస్టల్లో వైఫై ఫెసిలిటీ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. టేక్ ఎగ్జాంపుల్, నేను ఉన్నా స్టార్టింగ్లో నాకు తెలియదు, నేను యూట్యూబ్ మీద మొత్తం టైం స్పెండ్ చేసి యూట్యూబ్లో ఇలా రావాలనుకుంటున్నాను, నాకు తాట్లేదు. కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు అవకాశాలన్నీ బాగున్నాయి, నేను నాకు ఐడియా వచ్చింది, నేను ఇలా చేద్దాం అనుకున్నా, వచ్చేసా. సో నాకేంటంటే ఫోన్ నెట్ ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే టేక్ ఎగ్జాంపుల్ ఈ వీడియో 15 నిమిషాలు లేకుంటే 13 నిమిషాలు ఎంతకంటే ఉంటుంది. టేక్ ఎగ్జాంపుల్ 15 నిమిషాలు ఉంది. సో 15 నిమిషాలు నేను వీడియో అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా నా దగ్గర డేటా కావాలి, ఇంటర్నెట్ కావాలి. సో 15 GB నేను 15 నిమిషాల వీడియో నేను అప్లోడ్ చేయాలంటే నేను ఎడిటింగ్ చేయాలన్నా లేకుంటే దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నా ఇంకేం చేయాలన్నా నాకు నెట్ ఖచ్చితంగా కావాలి. ఫోన్లో సరిపోద్దండి, సరిపోదు. సో అక్కడ వచ్చే స్పీడ్ కానీ ఫోన్లో ఉండే సిస్టమ్ కానీ వేరే ఉంటుంది. అండ్ ఆల్సో నువ్వు ల్యాప్టాప్ వాడేవాడైతే ఖచ్చితంగా వైఫై ఉండాలి, నీకు తెలిసింది అది. సో వైఫై ఫెసిలిటీ ఉంటే నీకు ఖచ్చితంగా బాగుంటుంది, నువ్వు ఎంతైనా వాడుకోవచ్చు, స్మూత్గా ఉంటుంది. ఆ విధంగా కూడా వైఫై ఫెసిలిటీ ఉండేలాగా చూసుకోండి. ఆల్సో ఈ కాలేజ్లో కానీ హాస్టల్లో కానీ కొంచెం లూజ్గా ఉండేట్టు చూసుకోండి. లూజ్గా అంటే మీ చైన్ పట్టుకుంటే మరీ టైట్గా పట్టుకోకూడదు అండ్ మరీ లూజ్గా పట్టుకోకూడదు, మిడ్ రేంజ్లో పట్టుకుంటారు కదా అలా పట్టుకోవాలి మేనేజ్మెంట్ మిమ్మల్ని. అంటే మరీ వదిలేసి మీకు ఏం కావాలన్నా చేసుకొని అని అలా అనకూడదు, కాలేజ్ కానీ హాస్టల్ కానీ. అండ్ ఆల్సో టైట్గా పట్టేసుకుని నేను చెప్పినట్టే నన్ను ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అది కూడా ఉండకూడదు, పట్టుకున్నట్టు ఉండాలి. అలా ఉండాలి రూల్స్ అంటే. సో ఆ విధంగా మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు బెటర్ కాలేజ్ని అయితే మీరు చూస్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఆల్సో ఖచ్చితంగా డీప్ అనాలిసిస్ చేసే దిగండి. ఏ కాలేజ్ అయినా అడ్మిషన్ రాసే ముందర మేబీ కొన్ని అడ్మిషన్స్ రాసిన దాని తర్వాత కూడా రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి, బట్ అది రిస్క్ కూడా మీరు చేయకండి. సో మీరు అడ్మిషన్ రాసే ముందులే లేకుంటే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే ముందులే మొత్తం అనాలిసిస్ చేసి మొత్తం డీప్గా వెళ్ళి ఆ విధంగా చేయండి. అండ్ ఆల్సో ఈ డెసిషన్ అంటే ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యే ముందే మీరు ఖచ్చితంగా ఎంత తొందరగా జాయిన్ అయితే అంత మంచిది.
ఎందుకంటే వాళ్ళకి ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని ఉంటాయి. సో ఫేజ్ 1లో ఒక అమౌంట్ అని కానీ ఒక ఫీజు కానీ స్ట్రక్చర్ కానీ ఉంటుంది, అలా పెరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ మూమెంట్లో వెళ్తే మేబీ అక్కడ సీట్స్ అన్ని ఫిల్ అయిపోతే చాలా ఎక్కువ అమౌంట్ మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. నీకు కాలేజ్ నచ్చింది, అన్నీ నచ్చుతాయి, బట్ ఫీజు ఎక్కువ అయిపోతుంది. ఆ విధంగా మిస్ చేసుకునే ఛాన్సులు ఉంటాయి. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకున్నాను అనుకుంటున్నా. సో ఆల్సో ఈ వీడియో అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి, తప్పేం లేదు. డీప్ అనాలిసిస్ చేసి డీప్గా రీసెర్చ్ చేసి ఒక కాలేజ్ గురించి ఒక కాలేజ్ దగ్గరికి రండి, లైక్ జాయిన్ అవ్వండి. ఆల్సో చిన్న టిప్ మీకు, సో మేబీ మీరు ఒక దూరంగా ఉండి ఆ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మేబీ మీకు ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలి అసలు ఏంటో తెలుస్తుంది. సో సర్చ్ బార్లోకి వెళ్ళి మీ పర్టికులర్ యూనివర్సిటీ కానీ పర్టికులర్ కాలేజ్ పేరు కొట్టి అలా కాలేజ్ పేరు వస్తుంది. సో దాన్ని మెన్షన్ చేసి కానీ ట్యాగ్ చేసి కానీ లేకుంటే దాన్ని లైక్ చేసిన వాళ్ళు పేర్లు కానీ ఉన్న అవకాశం ఉందంటే ఆ పర్టికులర్ యూనివర్సిటీ దగ్గర ఫోటోలు దిగిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని చూడండి, ట్రై చేయండి, వాళ్ళకి కాంటాక్ట్ అవుదా ట్రై చేయండి. సో మేబీ ఒక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతాం తప్పలేదు కదా. సో మీరు కాలేజ్ గురించే తెలుసుకున్నారు కాబట్టి సో ఇలా రిక్వెస్టింగ్ అడగండి. సో నేను ఇలా జాయిన్ అవ్వబోతున్నాను, ఎలా ఉంటుంది కాలేజ్, అసలు ఏంటి, ఏం ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, నేను చెప్పిన ఒకసారి అనాలిసిస్ చేసి వాళ్ళని అడుగు కనుక్కోండి. సో బెస్ట్ వే ఏంటంటే కాలేజ్ డైరెక్ట్గా వచ్చి మీరు చూసి మీ కళ్ళతో మీరు చూసి మీ అనాలిసిస్ చేసి ఓకే అది వెళ్తే బాగుంటుంది. సో ఆల్సో మీకు బాగా నమ్మకమైన విషయం మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నమ్మి కూడా మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే మీ రిలేటివ్స్ కానీ మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ ఆ విధంగా మీరు చేయరు కాబట్టి. ఓకే, నాకు తెలిసి మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఇదే నాలెడ్జ్, ఇదే కాన్సెప్ట్ వాళ్ళకు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా బెటర్గా గెయిన్ చేసే ఐడియా ఉంటుంది. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ మీ ప్యారల్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మేబీ ఈ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల లేకుంటే షేర్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ ఇంకొంతమంది ప్రమోట్ చేస్తుంది, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఆల్సో ఈ ఛానల్ నుంచి ఏ అప్డేట్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ కంటెంట్ మిస్ అవ్వరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.